గ్రామంలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా దొడ్లపాడు గ్రామం ఇండిపెండెంట్ అభ్యర్థిగా ముచ్చార్ల ఈదమయ్య అనే నేను కత్తెర గుర్తుకెళ్ళి నిలబడుతున్నాను. మన గ్రామంలో ఏ చిన్న పని ఉన్నా, చిన్నదైనా పెద్దదైనా ప్రతి ఒక్కరికి గ్రామంలో చిన్నలకు పెద్దలకు ఎనీ టైము అందుబాటులో ఉంటానని నేను తెలియజేస్తున్నాను. అలాగే మన గ్రామంలో ఉన్న ఎలాంటి పనైనా లైటింగ్ కానీ, డ్రైనేజ్ కానీ, రోడ్లు కానీ, తర్వాత మండల ఆఫీసులో కానీ, బ్యాంకులలో కానీ ఎక్కడైనా సరే ఏ పని ఉన్నా నేను చేయగలుగుతాను. అలాగనే నేను పోస్ట్ గ్రాడ్యుయేట్ చదువుకొని వివిధ కాలేజీలలో టీచింగ్ చేసి మన ఊరికి వచ్చి ప్రతి ఒక్క చిన్న విషయాలని, పండుగలను కానీ ఏ దాంట్లోనైనా సేవ చేయాలనే ఉద్దేశంతో మన గ్రామంలో ఇన్ని నేళ్ళకెళ్ళి అని సేవ చేస్తున్నాను. ఆ సేవను గుర్తించి ప్రతి ఒక్కరికి కత్తెర గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని గ్రామ ప్రజలకు పాదాభివందనం చేసుకుంటూ నేను నమస్కరిస్తున్నాను. అలాగే ఎవరైనా సరే గ్రామంలో ఉన్న ఎడ్యుకేషన్ కానీ చిన్న పిల్లలకు ఎడ్యుకేషన్కి నా యొక్క తోడ్పాటు అందుబాటులో ఉంటాను. రైతులకు కానీ, వివిధ పనిచేసే కార్మికులకు కానీ, మహిళా సంఘాలకు కానీ ఎల్లవేళలా నా వంతు సహాయంగా ప్రతి ఎవరు పిలిచినా కానీ గ్రామంలో ఉండి అందుబాటులో ఉంటాను. ఏ పనైనా నేను మీరు పిలిచినా పిలవకున్నా నేను స్వయంగా వచ్చి మీకు అందుబాటులో ఉండి పనిచేయనిక నేను సిద్ధంగా ఉన్నాను. దయచేసి ప్రతి ఒక్కరికి పాదాభివందనంగా నమస్కరించి తెలియజేస్తున్నాను. కత్తెర గుర్తుకు ఓటు వేసి నన్ను భారీ విజయం చేకూరుస్తారని కోరుచున్నాను. జై కత్తెర గుర్తుకే, కత్తెర గుర్తుకే. గ్రామ ప్రజలకు నమస్కరించి తెలియజేస్తున్నది ఏమనగా, గ్రామంలో ఉన్న పెన్షన్స్ కానీ, అలాగే రేషన్ కార్డ్స్ కానీ, ఇంకెలాంటి మన గ్రామంలోకి వచ్చే రైతులకు సంబంధించి క్రాప్ లోన్స్ కానీ ఎనీ టైంలో నేను అందుబాటులో ఇప్పించి అందరికీ అందుబాటులో ఉంటానని పేరున చెప్తున్నాను. అలాగే మన గ్రామ అభివృద్ధికి ఖచ్చితంగా నేను కృషి చేస్తానని చెప్తున్నాను. ఎప్పుడు ఎవరికి ఏ సహాయానికి వచ్చినా నా వంతు సహాయంగా మీకు ధైర్యం ముందంటూ ఉండి నేను పనిచేస్తానని అందరికీ నమస్కరించి తెలియజేస్తున్నాను. నాది దొడ్లపాడు గ్రామం, మట్టకాటమే నా పేరు, సన్నాపు రామస్వామి. గ్రామ పంచాయతీ ఎన్నికలు వచ్చినాయి కాబట్టిగా మన ముచ్చాల ఈదమయ్యని గ్రామ ప్రజలు ఎన్నుకున్నారు. అట్టే మన తోటి అభ్యర్థులు, అక్కలు, చెల్లెళ్ళు, చిన్నలు, పెద్దలు, మన అమ్మలు, నాయనలు అలాంటి వాళ్ళు మనందరూ కోరుకుంటున్నారు. అలాంటి ఈదమయ్యని మనం కత్తెర గుర్తును గెలిపించి మనం మెజారిటీతో గెలిపించి అందరికీ సహాయపడతాడని నేను కోరుకుంటున్నాను. అలాంటి మన యువతులు కానీ, మహిళలు కానీ ఎలాంటిది చిన్న అవసరాలకు కూడా మనకు అవసరం వస్తుండు. అలాగని జనాలు ఆ వ్యక్తి మంచోడు అని చెప్పి కొంచెం గమనించి మనం సర్పంచ్ని ఎన్నుకున్నారని నేను కోరుకుంటున్నాను.